అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా ఆదిలాబాద్ వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఆదిలాబాద్ స్పెషల్ వంటకాలని మనకు నేర్పించడానికి మనతో పాటు గీతా గారు ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ గీతా గారు. మరి ఈ రోజు స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఓకే. ఈ వంటకాలు చాలా ఈజీగా ఉంటున్నాయి. అంటే ఇవన్నీ కూడా వంటకాలు ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ తో వస్తూ ఉంటాయి కదా. ఈ బాధ మనం పడకూడదంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువ, అంతే కదా. మరి ఈ రోజు మీ ఊరికి సంబంధించిన పాత పద్ధతిలో చేసే వంటకాలు నేర్పించబోతున్నారా, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు చేసే వంటకాలు నేర్పించబోతున్నారా? మాకు నేను చేసే వంటకాలు. ఓకే, అంటే పాత పద్ధతికి కొత్త హంగులు అద్ది మీ ఎక్స్పీరియన్స్ కూడా తోడే. ఓయ్ బాబా, వంటల గురించి ఇంత బాగా మాట్లాడచ్చా? శభాష్, నేను చాలా బాగా నాకే అనిపిస్తుంది ఎందుకు చెప్పచ్చు అని. ఓకే, మరి ఏమంటే ఇంతకీ ఫస్ట్ సేమియా కాజు పులావ్. సేమియా కాజు పులావ్. సేమియా తోటి సేమియా ఉప్మా చేసుకుంటారు, పులిహోర చేస్తారు, సేమియా పులిహోర చేస్తారు, సేమియా లడ్డు చేసుకోవచ్చు, సేమియా లడ్డూలు చేసుకోవచ్చు. ఓకే, చాలా ఉన్నాయండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్. చేస్తుంటారు ఎప్పుడు? చేస్తా అన్ని చేస్తా. ఓకే, పేరైతే చాలా బాగుందండి. మరి నేర్చేసుకుందామా సేమియా కాజు పులావ్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సేమియా కాజు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా అండి? అయితే ఈ పులావ్ లో ఏంటంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు కదా. కాజు వేరే ఏదైనా వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. టమాటా, క్యారెట్, బీట్రూట్ పులావ్ కాబట్టి అంటే ఏదన్నా వేసుకోవచ్చు. అంటే ఏది పడితే అది అట్లానే కాదు, ఆకుకూరలు అంతా ఉంటాయి స్పెసిఫిక్. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుంటే ఏదైనా వేసుకోవచ్చు అంటే అన్ని వేసుకోలేం కదా. దానికి ఏది సరిపడుతుందో అది వేసుకో. అంటే ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు మనం చూసి ఏదైనా వేసుకోవచ్చు అన్నారు కదా. ఇంట్లో ఇది ఉంది, పొట్టకాయ ఉంది, ఆనపకాయ ఉంది అని చెప్పి. అదైతే కరెక్ట్. అట్లా లేదు, దానికి ఏది అవసరం ఉన్నదో అది వేసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం సేమియా ఫ్రై చేసుకోవాలన్నట్టుగా. నూనెలోనే ఫ్రై చేసుకుంటాం. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, లేదు అంటే కాలే కూడా ఫ్రై చేసుకోవచ్చు. అవును, ఏం లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది 1 కప్పు సేమియా వేసుకోవాలి. దీన్ని కొంచెం రోస్ట్ చేయాలన్నట్టు, వేడి చేసి. లేదంటే చేసుకోకుండా చేసుకోవచ్చు అట్లా. పులావ్ అంటే కొంచెం పొడి పొడిగా రావాలి కదా. అవునవును. రైస్ లాగా ఇట్లా కొంచెం వేసుకుంటే ఫ్రై చేస్తే పొడి పొడి అవుతుంది అన్నట్టుగా. లేకుంటే కొన్ని సేమియాలు ఈ మధ్యకాలం బాగా వస్తలేవు. అవునవును. ఆల్రెడీ మేమైతే ఇంటికాడ గోధుమ పిండి సప్తా అని వస్తుంది, సప్తా అంటారు దాన్ని. దాంతో కూడా సేవలు చేస్తాం మేము ఇంట్లోనే. ఓకే, సప్తా అంటే మనకి ఇలా ఉంటుందా? అది ఇది కాదు, గోధుమ పిండి లాగానే ఉంటుంది. సప్తా అంటే మైదా గోధుమ పిండి ఎట్లా ఉంటుంది సేమ్ అదేలాగా పిండి. ఓకే, దాన్ని తడిపి ఇంట్లోనే సేవలు చేస్తారు. మాకు దీపావళికి అది కంపల్సరీ, దాన్ని పాయసమే చేస్తారు దీపావళికి. ఓకే, సప్తా సేవలు అంటారు అది. అంటే ఆ సప్తాలు ముందే చేసుకుని పెట్టే సప్తాలు కాదు, సప్తా అంటే పిండి పేరు సప్తా. సేవలు చేసుకునే పిండి అది సప్తా. ఓకే, సేవ. ఓకే, సేవ అంటే మనకి ఇలా అవుతుంది. దాంతో సేమియా వేగిపోయిందా? వేగిపోయింది. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇంట్లో తీసేస్తారా? దీంట్లో తీసేసుకోవాలి. ఇది తీసుకొని మళ్ళీ ఇదే పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. సప్తా సేవ అన్నారు కదా. సేవాలు సేమియా. సేమియా అంటే సప్తా అనేది ఒక పిండి అన్నట్టుగా. పిండి గోధుమ పిండి, మైదా ఎట్లా దొరుకుతుందో సప్తా అనేది అట్లా దొరుకుతుంది. మీ ఊర్లోనే దొరుకుతుంది అది? సాధ్యమైన మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర అటు సైడే సప్తా అంటారు దాన్ని. ఓకే, దాంతో సేవలు చేస్తారు. స్పెషల్ దీపావళికి అది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇది వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి. అయితే ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క స్పెషల్ చేస్తూ ఉంటారు.
కదా. దీపావళికి ఏమో ఈ సప్తాతోని సేవాలు ప్రాముఖ్యత. ఎక్కువ సేవాల పాశం భోగినాడు అవే చేసిన సేమియాతోనే పాయసం చేసుకుంటాం అన్నట్టుగా. భోగి సంక్రాంతి టైంలో కూడా అదే. ఇవి టమాటాలు వేసి చేసుకోవాలి. కానీ మీకు పెళ్ళైన కొత్తలో మీ చిన్నప్పుడు అది గ్యాస్ పొయ్యి లేదు, కట్టెల పొయ్యి అన్నారు. చాలా మంది ఫ్యామిలీ పెద్దది. మా సార్ వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే, ఒకతే ఆడపడుచు. ఒకతే ఆడపడుచు, బాగా గారం. పచ్చిమిర్చి చేసుకోవాలి. మరి మీకు అంటే కట్టెల పొయ్యి మీద నుంచి గ్యాస్ స్టవ్ మీద రాగానే మీకు ఎలా అనిపించింది? అబ్బాయి ఏమన్నా? నాకు ఏం తెలియలేదు. మా తోటి కోడల్ని నాది ఒకే రోజు పెళ్ళి అయింది అన్నట్టుగా. నాకన్నా పెద్ద ఆమెది, నాది ఒకే రోజు పెళ్ళి అయింది. మా బావని అన్ని దగ్గరుండి చెప్తుండే, నీకు చేయరాదు కదా, నేను చెప్తాను చేసుకో అని. మా అత్తమ్మ చెరొక రోజు చేసుకో అని చెప్తుండే వంటలు. బాగుంది. ఇప్పుడు బఠానీ వేసుకోవాలి. అంటే కట్టెల పొయ్యి కదా, సేమ్ ఇద్దరు ఒకటేసారి వేయాలంటే ఈయన కష్టం అవుతాయి. షేర్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా. అప్పట్లో మన ఇల్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది, సెపరేట్ గా ఉండేది. వంటగది మళ్ళీ కట్టెల పొయ్యి, నీళ్లు అన్ని వేరే వేరే ఉంటుండే, పాతకాలం కదా అది. అట్లా. మీకు ఏది నచ్చిందండి? ఆ కష్టాన్ని చూసారు, ఈ సుఖాన్ని చూసారు. అదే నచ్చింది. సుఖంలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అదే నచ్చింది, ఎందుకంటే అప్పుడు అందరు కలిసి ఉంటుండే అన్నట్టు, ఇప్పుడు అట్లా లేదు కదా. అవును కదా. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా రాకపోతే నేను చేస్తాను, నీకు తోడుండి నేను చెప్తా అనే పద్ధతి అప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్ చేసుకుని లేకుంటే లేదు, నాకేం చేసేది, నాకు మంచి పేరు రావాలంటే ఇంకొకరికి మనం హెల్ప్ కావద్దు. అలా ఉన్నారు, అట్లా ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన, పువ్వు. సో పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా మీది, ఏదో అయిపోతున్నారు. పుదీనా వేసేసేయండి. పెద్ద ఫ్యామిలీ ఉంటే మనకి సంతోషం ఎలా ఉంటుందో కొంచెం కొంచెం గొడవలు, మనస్పర్ధలు కూడా వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో ఏ గొడవలు లేవు. అవునా? మా తోటి కోడళ్ళు, మా మరుదులు, మా బావ, మా యారాళ్ళంతా ఇప్పటికి కూడా మేము కలిసి ఉంటాం. కలిసి అంటే విడివిడిగానే ఉంటాము. ఫంక్షన్స్ ఏమన్నా అయితే అయినా ఒకటే దగ్గరే చేసుకుంటాము. ఏదన్నా చేసుకుంటాము, మాట్లాడుకున్నా అని ఏదన్నా అని ఎవరు మాటలు అనుకోలేమన్నట్టుగా. కాజు వేస్తాం. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఓకే. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తోని వాటర్ వేసుకోవాలి. ఈ సేమియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాస్త నీళ్ళు ఎక్కువైతే ముద్దగా అయిపోయింది అన్నట్టుగా. అంటే నా ఒక కప్పుకి ఒక కప్పేనా? ఒక కప్పు. దీనికి మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇంతే వేసుకోవాలి, ఎందుకంటే సేమియాలో కూడా సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. ఓహోహో. మనము విడిగా దీన్ని చూస్తే తెలుస్తుంది మనకు. ఇది బాగా మరగాలి. ఇంకొకసారి చిన్న హెల్ప్, అనేక పరమేశ్వరి గుడి టెంపుల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మాకు. అమ్మో, మా కులదైవం ఇలవేలుపు. మేము వైశ్యులము. ఓకే. అయితే అక్కడ కూడా మేము టెంపుల్స్లో కూడా మా బాడీ మెంబర్స్ దాంట్లో కూడా బాగా ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు అన్నట్టుగా. వాళ్ళకి కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. ఆర్య వైశ్య గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా హాయ్ అండి. ఓకే, సో మొత్తం మీద పెద్ద గ్యాంగ్ మీది, చాలా పెద్ద. అటు శివాలయం, ఇటు కన్యకా పరమేశ్వరి ఇలవేలుపు. ఇది మరుగుతుంది, మనం ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి. దీన్ని కలిపేసుకోవాలి మనము. కలిపి మూత పెట్టేస్తే సరిపోతుంది కదా. సిమ్ మీద వేసేయాలి, మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది, అయిపోతుంది. సో మంట వేసి మూత పెట్టాను. మూత పెట్టేసి. గీతా గారు ఎంతవరకు వచ్చింది? అయిపోయి వచ్చింది. బా, ఎంత బాగుంది. వస్తుందా? అవును. దీంట్లో ఎక్కువ స్మెల్ ఏది వస్తుంది చెప్పండి ఒకసారి. అది కాయ వేసాం కదా, ఇది జాజికాయ. జాజికాయ కాదు అని అనాస పువ్వు. అనాస పువ్వు అంటారని. ఇది మసాలాలు ఎక్కువ బాగా వాడుతున్నాం. వాడొద్దు, కానీ అది అలవాటు అయిపోతే బాడీకి పర్లేదండి. ఇప్పుడు ఒకేసారి అలవాటు అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వంకాయ కూర, ఆలుగడ్డలు చాలా ఎక్కువ. చాయ్ మసాలా కూడా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి అన్ని కలిపి అయిపోయింది. ప్లేట్స్ స్టవ్ ఆఫ్ చేసాక ఇడిచండి.
వేడివేడిగా సేమియా కాజు పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సేమియా కాజు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, జీడిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత. సేమియా కాజు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో సేమియా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె, పోపు దినుసులు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో కొత్తిమీర, హోల్ గరం మసాలా, పుదీనా, జీడిపప్పు వేసి సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న సేమియా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా కాజు పులావ్ రెడీ. సేమియా కాజు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. స్పూన్ తీసుకోండి, నేను రెడీగా ఉన్నాను నా స్పూన్తో. ఓకే, ఇప్పుడు మీరు కూడా. బాగుంది, ఘాటు తెలుస్తుంది బాగా కదా. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇంకొంచెం ఉప్పు వేసినా కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది కదా. మన ఇష్టం అంతే. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఉలవల మసాలా గారెలు. మరి నేర్చేసుకుందామా అండి ఉలవల మసాలా గారెలు. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఉలవల మసాలా గారెలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఉలవలు మనకి నానబెట్టినవా అండి, ఉడికించినవా? నానబెట్టుకోవాలి 1 రోజు ముందు. ఓకే, అంటే ముందనేమి లేదు, మనం ఎప్పుడు వేసుకుందాం అనుకుంటే దానికి ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2-3 గంటలు సరిపోతుందా? నానిపోతాయి. ఓకే, తొందరగా నానిపోతాయి అన్నట్టుగా. వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అంతకంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. 2 పనులు ఒకేసారి అవుతాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటారా? అవునండి. ఇదిగోండి, జార్లో వేసేసుకోండి. వడలు కాబట్టి కొంచెం మనకి దొడ్డులాగానే ఉండాలి. అయిపోయింది, మిక్సీ పెట్టడం అయిపోయిందా? తీసుకొచ్చేయండి. చూడండి, కొంచెం మెత్తగా చేసుకునే అవసరం లేదు, కొంచెం పప్పులుగానే ఉండాలండి. ఓకే, దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని 2కి వచ్చాను సార్. అయిపోయి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే మనం ఎన్ని వేలు పెట్టి కొన్నా కానీ అది బయటనే ఉంచుతాం. 100 కానీ 1000 కానీ పెట్టి ఉన్నా కానీ బయటనే ఉంచుతాము. కాకపోతే ఒక 10 రూపాయలు పెట్టి కొన్నా అని దాన్ని అన్ని ముహూర్తాలలో వాడుకుంటాము. అది లేకుంటే శుభకార్యం జరగదు. అది ఇంట్లో పూజ గదిలో కూడా ఉంచుకుంటాం. దాన్ని ఒకటేమో పసుపు, ఒకటేమో చెప్పులు. రైట్, అవునా? కానీ పసుపు కాదు, కుంకుమ. ఓకే, పసుపు కుంకుమ 2 అయితే కానీ పసుపు కన్నా ముందు ఫస్ట్ కుంకుమ. ఓకే, రెండోది చెప్పాను, ఇది వేసుకున్నట్టు. సరే, అది వేసుకున్నా. ఫస్ట్ కొంచెం బియ్య పిండి వేసుకోవాలి. ఇలా ఉలవలు భలే పొడి పొడిలాడుతూ వచ్చిందండి. పొడి ఉంటాయి, మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. అది ఉల్లిగడ్డలు అవి ఇవన్నీ వేసుకున్నాక 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. చాలు, మన ఇష్టం. అది మనము దీనికి గారె వచ్చేలాగా పసుపు వేసుకోవాలి. కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఓకే, ఉల్లిపాయలు ఇంకా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ కదా. అవును. జీలకర్ర,
సోంపు, ఓమా, జీలకర్ర ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. కరివేపాకు ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు నీకు కొంచెం వేస్తా. ఇప్పుడు నాకు క్వశ్చన్ 5. ఇల్లంతా తిరుగుతుంది కానీ చేతులు ఉండవు, కళ్ళు ఉండవు, ముక్కు ఉండవు, నోరు ఉండవు. చూడలేదు. అవునా? చిన్నప్పుడు మాకు వేరే విధంగా చెప్పేవారు, నాకు ఇక్కడ కరెక్ట్ అయ్యాను. చీపురి. 100 మార్క్స్. అవునా? అబ్బా, ఒకేసారి మళ్ళీ చిన్నతనానికి గుర్తు చేశారు. ఈ చీపిరి చెప్పులు మాత్రం కామన్ గా అడిగే పొడుపు కథలు ఇవి కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కానీ ఈ ఉలవలు చాలా మంచిది. ఏదైతే ఒకప్పుడు అంటే ఈ మధ్య కాలంలో అయితే ఇవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయి, కానీ మీ టైంలో ఏంటండి అసలు అన్ని కూడా ఏంటి పాడి పంటలకి దానాలు, అలా ఆవులకు అట్లా పెడతారు అని ఏమంటారు, గుగ్గిళ్ళు అది గోధుమలు, ఇవి శనిగలు, గుర్రాలకు పెడతారు కదా. అవును, ఆ గుగ్గిళ్ళు ఇప్పుడు మనది. అవును. ఆవు కానీ మేక కూడా, మేక తినే అన్ని ఆకులు మందులు, ఆయుర్వేదం ఇవన్నీ. అందుకే చూడు మనకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ అదే పూజలలో వాడతారు. యజ్ఞాలు, హోమాలు చేస్తారు. హోమాలలో ఆవు పెడకలు అవన్నీ వేస్తే ఎందుకంటే దాని పొగ మనకు వస్తుంది కదా, మన ఆరోగ్యవంతులం ఉంటాం. ఇంగ్లీష్ మందుల కంటే అవి కరెక్ట్. వాడల్లా చేత్తో ఒత్తేసుకోవడం. మా అమ్మ నాన్నకు మాత్రం స్పెషల్గా హాయ్ చెప్పండి. అమ్మ నాన్నకి. అమ్మ నాన్న పేర్లు చెప్పండి. వీరయ్య, విశాలాక్షి. వీరయ్య, విశాలాక్షి. అమ్మగారికి హాయ్, నమస్తే. చాలా పెద్దవాళ్ళు. బాగున్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? అంటే అట్లానే ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళు చేసుకోగలుగుతారు. చాలా, అంతకంటే ఈ రోజుల్లో కావాల్సింది. గీత గారు రెడీ అయిపోయినట్టే కదా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా, అందుకే నేను స్పెషల్ మీకోసమే ఇవాళ మసాలా గారెలు. కానీ వడల్లా వేసిన గారె కంటే మధ్యలో చిల్లు ఉంటుంది కదా. మేము వీటిని గారెలు అంటాం కదా, శనగపప్పుతో చేసుకుంటేనేమో వడలు అంటాము, ఉలువలతో చేసుకుంటాం కదా గారెలు అంటాం. అట్లా అంటే వడలు అనొచ్చు, గారెలు అనొచ్చు, కానీ మేము మాత్రం గారెలనే అంటాం అన్నట్టు వీటిని, ఉలువల గారెలు. ఓకే. సో మొత్తానికి ఉలువలతో మాత్రం చేశారు. ఇది మాత్రం చాలా బాగుంది. ఉష గింజలతో కూడా చేసుకోవచ్చు. అవిసెలు, ఫ్లాక్ సీడ్స్, దాంతో కూడా వడలు చేస్తారా? దాంతో కారపొడి చేసుకుంటారు వడలల్లో చల్లుకోవడానికి. ఓకే. సో రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఉలవల మసాలా గారెలు. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉలవల మసాలా గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన ఉలవలు 1 కప్పు, బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఉలవల మసాలా గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన ఉలవలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బియ్యం పిండి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వడల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవల మసాలా గారెలు రెడీ. ఉలవల మసాలా గారెలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాము. మంచిగా కరకరలాడిస్తాను. బా, సాఫ్ట్గా ఉంది లోపలంతా కూడా. తీసుకోండి, తినండి. వేడి వేడిగా ఇష్టం కదా మీకు. ఇప్పుడు నేను తింటా. బాలంతలోకి చాలా మంచిది. వేడి ఉంటాయి కదా, చలికాలం ప్రెగ్నెంట్ డెలివరీ వాళ్ళకు వేడి ఉండాలి. నేను ఉలవలు మామూలుగా అంటే ఉలవలు చాలా వేడి అన్నమాట చలికాలంలో. సమ్మర్ లో మాత్రం అస్సలు ధైర్యం చేయొద్దు. వాళ్ళు తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు చలవ చేసి చల్ల పెరుగు అట్లా వాటి యూజ్ చేసుకోవచ్చు. సో
సో ఇది బాలింతలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగా పులుసులా కాకుండా ఇలా గారెలా చేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది పప్పుచారు అన్నంలోకి. చాలా బాగుందండి. చాలా మంచి టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆదిలాబాద్ వంటకాల్లో భాగంగా గీత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి సేమియా కాజు పులావ్, అలాగే ఉలవల మసాలా గారెలు. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.